ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. ఒరు ఏమరా బిల్లరా, ఒరే నాయన ఏంద్ర క్రియేటర్ కూడా దెంగ భూగ్రహమే దాటిచిపోతే ఇంకోటి నేనా ఇంక ఆ గ్రహంలో ఎన్నెన్ని ఘోరాలు చూడాలి నేను అర్థం కావట్లా. అవ్వా సర్లే, మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు గీలు కొట్టి కామెంట్ చేయండి, ఎవరైనా షేర్ చేయండి మీ పిల్లకాయలకి. సర్లే పోతా పక్కన బిల్ ఐకోను దాన్ని కొట్టి హైప్ని కూడా ఒక దింగ దింగండి బాగుంటుంది. రారా ఫ్లాష్ మ్యానా, నీ గ్రహంలో కదా నువ్వు కిండలు దిగిందా? 7 దెంగర కిండలు నువ్వా? మా చూసి మా బ్యాచ్ని ఎట్టున్నారా? రే ఏంద్ర నా మడ్డ రే, ఏం మాట్లాడుకున్నారా మీరు? ఒక్క ముక్క అర్థం కావట్లేదు కదరా రే. నానా చంటి, ఇది మీ గ్రహం కదా నాన్న, ఇది ఏరే గ్రహం, ఇది ఇక్కడ భాష ఏరేలాగా ఉంటుంది. సరేలే ఇంటికి బా, మా ఇంటికి బా, నాకాడనే కూడా చిన్న మందు ఉంది, ఆ మందు కానీ పోసారనుకో మేము మాట్లాడుకునేది అంత అర్థం అయిపోద్ది నీకు. ప్రస్తుతానికి ఎంచి బాదం పండి. ఏం భాషలు ఇదే నా మాట? ఈడొకడు వెనుకున్నాడు, ముక్కతో వస్తున్నాడు. నువ్వు నీకేం అర్థం కాదు కానీ ఆవో 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 ఈడేంద్ర నాయన ఆవు అంటాడు. ఈడేమన్నా రావులా? ఒరే నా మడ్డ, మీ భాష నాకేం అర్థం కావట్లేదురా నాయన. ఏంద్రా మీరు ఏం మాట్లాడుకుంటున్నారా మీరు? సయోదుసే అదేంది మళ్ళా సయోదుసే? ఒరే వాడిని గ్లాసులో మంచిలు తెమ్మని చెప్పేలేరా ముందా, దాన్ని తాగితే నీకు బాగా అర్థం. ఆ దశ నుండు గ్లాస్ పోసుకొచ్చాడంట గానీ ఉరి ఎట్టుందవ్యా ముందా? ఒరే ఇది ఆంధ్రిద్యా యాస బారు, నా యాస కూడా దేంగద్రి దీని కింద. మరి ఏటనుకున్నావేటి? మా గ్రహం అంటే మామూలుగా ఉండదు. మరి ఎట్టుంది ముందు? బాగుందిలే చెప్పది ముందు. నా మాట కథకున్నది దా ముందా, నా మాట మా ఊర్లో తలకాయ కోటనట్టే ఉంది దా బారు. జమ్మున ఎక్కుతుంది తలకాయకా. యో ఆయన దెంకపోయి లోపల దెంగండి అయ్యా గుహలనా. మళ్ళీ నా ఎవరైనా చూస్తే మళ్ళీ ఇబ్బంది మనకే మళ్ళనా. బర్రే ఒక పక్క శ్రీకాకుళంలో యాస ఉంది, ఇంకో పక్క చిత్తూరులో యాస, నెల్లూరులో యాస కూడా కలిసిపోందయా. దెంగ భలే అప్డేట్లో ఉన్నారు ఈ గ్రహంలా. రే ఒరే ఏమరా బిల్లరా, నేను వచ్చేలేపు ఎంత సన్నగా అయిపోయారు మీరా? ఒరే కూడి సదనంగా తింటున్నారంట మీరు టయానికి. మరి ఎడు శాతం అయితే నువ్వు వెళ్ళిన కలిసి మాకు భోజనం సరగలేదు. నీకాయా నువ్వు ఆ భూగ్రహంలో పోయా శకాలు దెంగుతున్నావా? మేము ఏడు జపం చేస్తే గుద్దులో కర్ర ఎంత వరకు పోయింది అనుకుంటున్నావా? గోసు కూడా మార్చేస్తున్నావు, కొంచెం స్టైల్ కూడా పెంచేస్తున్నావా? ఒరే భలే వాళ్ళు మాట్లాడుతున్నారా మీరా? నేనేమన్నా భూగ్రహంలో ఉప్పు చెక్కలు ఎమ్మి రాలేడా నా మాట? మేము కూడా ఆయన ఎత్తుకెళ్ళక తొత్తర తీరింది నాకు నా మాట. మీరన్నా చెట్ల మీద గుద్దలో దోపుకున్నారు, నేను నా గుర్ర మీద పెట్టుకున్నా వాడి కోసం. మాట్లాడేసాను ఏమనుకోబాక అన్న. నువ్వు ఆ గ్రహంలో పోయి కూడా నువ్వు దెప్పం చేసావు నువ్వా? అబ్బా నువ్వు చిన్నోడు కాదన్నా నువ్వా? చిన్నోడు పెద్దోడు కాదు కానీ ముందా వాడి కాడికి పోయే ఏమైనా తినేసడం అడుగు. మళ్ళీ వాడికి నైట్ పని ఉంది, వాడు పవర్ తగ్గిపోయిందంటే మళ్ళీ మనకు పవర్ సప్లై అవ్వదు. వాడికి మంచి తిండి పెట్టండి పోయి, వాడి కడుపులు జాగ్రత్తగా ఉండరు, తట్టాడు బాధ ఏం చేస్తాడు. ఈయన మనకు భయం చెప్తున్నాడు రా, మనమే ఒక డేంజర్ నా కొడుకు అయితే. నేనే పోతుండు. వీళ్ళ మధ్యంగా ఏంద్ర నాయన ఈ గ్రహం ఏందో, ఈ మనుషులు ఏందో అర్థం కావట్లేదు. వీళ్ళేం ఎవరు దెంకొచ్చిపోద్ది ఏంగో, నాతో వీళ్ళు ఏం చేస్తారో ఏందో, పవర్ అంట గెవర్ అంట. నా మడ్డ ఏంద్ర నా పుట్టుకెట్టుందా, ఒకటే కష్టాలు అయిపోయిందా? ఒరే ఏంది ముసలుడిరా? అబ్బో మొక్కుతున్నాడా? ఏం తింటారు నువ్వు? ఆయన అడిగేస్తున్నామన్నాడు రాబియా. తిండంటా తిండి తినవా గతకవా? అబ్బా భలే వందవా నీ గొంతు మాస్టర్గా. సరేలే చెప్తున్నా చూడు. ఫ్రైడ్ రైసు నేను చెప్పినట్టు చెప్పించుకో, వేపించు దాన్ని. ఫ్రైడ్ రైసు రైసు నూడిల్స్ మిక్సింగ్ చేపించి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసి ఉప్పు కారం బాగా దట్టించి రోస్ట్ చేసి ఆమె దెంకరా. పైన ఎరగట్లు ఉండాలా, లేకపోతే మనకి ఎక్కదు. మరి అమ్మయ్య ఫ్రైడ్ రైసులు గీట్ రైసులు ఇక్కడ ఆడ ఉంటాయి రయ్యా, పదాలు కూడా బాగా డిఫరెంట్ ఉన్నాయా. సరేలే ఆయన అడిగి వస్తున్నా ఉండు. ఓ ఎరగట్లు మాత్రం మర్చిపో, బగలు దెంగేస్తా. తెస్తాలో ఉండో పూగా చెప్పినావా? నువ్వు చెప్పి గోసి బగలు దెంగేస్తా. సరేలే రబ్బా
ముసలాన్ని బిత్తరు దింగించాను అమ్మాడ. సరేలే ఏం చూస్తాను రా, నేను చెప్పినట్టు కొట్టించుకోండి. రైస్ మిక్సింగ్ నేను చెప్పిన లిస్టే అదే లిస్టు బాగా గుర్తుంచుకోండి. ఏందన్నమాట వీళ్ళు ఎందుకు దేనికొచ్చారు అర్థం కాల. ముందు కారణం తెలుసుకొని అప్పుడు ఇయ్యాలి వీళ్ళకి తడి. అప్పుడు దాకా మనం ఏం చేయకూడదు, గమ్ము ఉండాలా, వేసినామాట లాగా ఉండాలా. ఓ అన్న ఈడేందో అడుగుతున్నాడు అన్న, ఫ్రైడ్ రైస్ అంట ఏందన్నా మాటలేదా, నువ్వు రా అన్న. వాడు ఏందన్నమాట దెంగలు పెట్టేస్తున్నాడు చప్పుగానా. దెంగలు పెడుతున్నాడు ఉండరా నా కొడుకు, నేనే కరెక్ట్ ఉండరా, నేను వస్తున్నా ఉండరా. వాడికి అట్ట కాదా నా అమ్మాట కర్ర, వాడికి సగం పోయింది కాబట్టి సరిపోయింది. నా మొత్తం దింపుతారు ఈసారి వాడికి. మళ్ళీ వస్తున్నారు అమ్మా. ఏంద్రా మా ఓడిన దగ్గర వచ్చేలేకపోయాము, తిట్టినామంటోడ్నా. వాడు ఏదో తినేదానికి అడిగితే నువ్వేమో దెంగలు పెట్టి పంపించిన వాటిని, ఏదో ఫైట్ గిట్ అన్నావు వాటినా. నేనేం అడిగాను, ఫైట్ వేద్దామని చెప్పాను అంతేనా. వాడికి అది కూడా తెలియదు. వాడికే తాడి చెట్టు దిగినట్టు ఎదుగున్నాడు సన్నగా నామాట. ఆ గోసుడు ఎట్టుందా నా మాట. మీ గోసులు చూస్తే నవ్వు వచ్చిపోతే అవుతున్నాక భలే 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 తమ్మాసుకున్నారు మీరా. సో నన్ను అసలు దేనికి దెంకొచ్చారో చెప్పండి వా నాయన, తలకాయ నొప్పి జాగ్రత్త. అవ్యా మా గోసుల గురించి మా విధానాల గురించి నువ్వు తప్పుగా మాట్లాడబాక. మా చరిత్ర నీకు తెలియదు ఇంకా. చెప్తున్నా చూడు, మేము ఈ గ్రహంలో మాకు అందరికి పెళ్ళిళ్ళు అయ్యి ఉన్నాయి. మేము ఒక జాతికి సంబంధించిన వాళ్ళవి. మాకు ఏందంటే మాకు 6 నెలలకు ఒకసారి లేస్తుంది. దానివల్ల మా భార్యలకి పవర్ సాలేదని వాళ్ళు నెలకు ఒకసారి అలిగెళ్ళిపోయేది ఇంటికి. ఇలా దానికోసం మేము అందరం దెప్పం నేర్చుకొని మొగతనం మాకు కలిగించేలాగా ఒక మెరుపుని మేము తయారు చేసాం. ఆ మెరుపు మా మీద పడేలాగా మేము మంత్రాలు చదువుతుంటే ఆ మెరుపు వచ్చి నీ మీద పడిపోయింది. అంటే ఒక ప్రపంచానికి సరిపోయేడంత మొగతనం మెరుపు నీ ఒక్కడి మీద పడిపోయింది. అది సంగతి. ఇప్పుడు నిన్ను కట్టి దెంగి ఆ మెరుపుని మేము లాక్కోవాలి. ఇప్పుడు ఎట్లా లాక్కోవాలి దాన్ని నైట్కి చేస్తాం మేము, అర్థమైంది ఇప్పుడైనా. ఒరే చిన్న కథ గదిరిదా, అది కాదంటారు 24 గంటల కింద లేచిపోయింది నాకా. నా మాట ఎంతమంది తట్టినా కానీ నా పడేది లేదా, స్పునుకునేది లేదా పావా. చిన్న కథ గదిరిదా. ఒరే వీళ్ళేంద్ర నాయన వైర్లన్నీ నాకు కనెక్షన్ ఇచ్చి అందరు పుత్తులు పెట్టేసుకున్నారు ఆ వైర్లు. నా మడ్డ మళ్ళీ ఆ మెరుపు నా మీద పడితే నేను ఆడ తట్టుకోగలుగుతుంటారు నాయన. వా ఏంద్రా తలకాయ నొప్పి నాక. ఉరి మళ్ళీ పడిపోయింది మెరుపా మధ్యంగా. ఉరి ఇంకో మెరుపు పడిపోయిందిరా. ఉరి ఎడపెట్టాడా, ఉరి ఎడపెట్టాడా. ఉరి ఏంది ఇది. ఓ ఏందవా ఇంకో మెరుపు పడిపోయింది వాడి మీద. ఏం అర్థం కావట్లేదా, మిషన్ అట్టిపోయింది ఏంది అసలు, ఏం అర్థం కాలేదా. ఏమంటారా ముసులు నా మాటలారా, నాకున్నే పవర్ చాలక మళ్ళీ ఇంకో పవర్ నాకు యాడ్ చేశారు కదా మీరు. నా అదృష్టం అది. రాగా చూసుకున్నావా అయితే నా అమ్మ గాల్లో స్లో మోషన్లో పోతారు నా కొడకలారా. రానురా నా మాట జాగ్రత్త మాట. రాండి ఇంకా ఎవరు బాకీ రండి. ఏంద్రాడు గమ్ముకున్న ముసలి రారని నా పాడలే ఎగురు పట్టించాడు రా నా మాడు. చిన్న కథ కాదు మనతో. మామూలుగానే నాకు పవర్ సాలదు, ఇంకో పవర్ యాడ్ అయింది. అందరూ రా ఈనంటే కాదు, మ్యాజిక్ రింగ్తో కొట్టాలి రిన్నా అంటరా. పోయినసారి కదా ఈసారి రారన్నమాట మ్యాజిక్ రింగ్ వేసుకొని నీకుంది నా చేతిలో. నువ్వు ఎయిరా మ్యాజిక్ రింగ్ నీకుంది నా చేతిలో నా అన్నమాట. రారా ఇంకా రాలేదు నువ్వు రారా. ఏదో మ్యాజిక్ రింగ్ అయినా అన్నమాట. మ్యాజిక్ రింగ్ ఇంకెవరు వేసేది మ్యాజిక్ రింగా. ఒరే ఈ నేల మీద కాదురా, గాలి మీద కొట్టాలరా, తెలుగుగా కొట్టాలరా. నేను ఎగురుతున్నా చూడరా. మధ్యలో తేలకొతున్నా అన్నమాట. అయినా అమ్మా రారా చూసుకున్నావా. రింగ్ నువ్వా రింగ్ ఏనిస్తాను నేనా, రింగ్ ఏనిస్తానంట నేనా. నా మాట గోతులు కూడా ఎగిరిపోవాలి నా కొడకలారు నీకు. నా మాట నాకున్నే పవర్లు చాలక మళ్ళీ మీరు ఇంకో పవర్ మెరుపు నా మీద దెంగారు మీరా. అసలు ఇంక ఈ పావుకి పునుకోద్ది ఇది. నా మాట నాన్ స్టాప్ ఒక అర్ధ గంట ఓటేస్తారు మిమ్మల్ని ఇప్పుడా. మళ్ళీ ఆ మెరుపు ఇతని మీద పడిందా అంటే 2 మెరుపులు ఇతని కాడున్నాయి. ఇతను ఒక మెరుపుకే భూగ్రహాన్ని గడగడలాడించాడంటే అమ్మోడి ముల్లోకలు ఆడిస్తాడు.